ఏకదాటిగా పోరాటం చేసి చివరికి మన పసుపు రైతుల సంఘం యొక్క జాతీయ హోదాలో కూడా పనిచేసినటువంటి కూటపట్టి నరసింహనాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఎలాంటి ఉద్యమాలు చేశారు, ఏమేమి చేశారు అనేది వారి మాటల్లో విందాం. నమస్తే సార్. బాగున్నారు సార్. సార్, ఇప్పుడు మీరు గల్ఫ్ బాధ్యత కోసం చాలా ఉద్యమాలు చేశారు. అందులో మా ప్రేక్షకుల కోసం కొద్దిగా చెప్తారా? నిజామాబాద్ జిల్లాలో అనేక మంది గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి క్రమాన్ని గమనించి, మీకు ఐడియా ఉంటుంది, దుఃఖలో ప్రవీణ్ అనే ఒక వ్యక్తి దుబాయ్కి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అప్పట్లో ఈ పేద కుటుంబాల వాళ్ళు బయట దేశాలకు వెళ్ళాలంటే తులం బంగారం తీసుకొని అమ్మి మళ్ళీ తిరిగి వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు వస్తే తులంన్నర ఇవ్వాలనేటువంటి కండిషన్ తోటి బాకీలు చేసి వెళ్ళేది. నేను నిజంగా కూడా చలించిపోయాను. అసలు ఇంత ఘోరంగా ఏం చేసింది, దీని వెనక ఏంది కారణం, దీన్ని మొత్తం స్టడీ చేయాలనే దాని మీద మరి ఇన్ని లక్షల మంది పోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలకు బాధ్యత లేదా అనే దాని మీద మేము సర్వే చేసాం. అప్పట్లో మాకు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఆ MBA పిల్లలకి అసైన్మెంట్ ఇచ్చి కరీంనగర్, నిజామాబాద్ 2 జిల్లాలలో ఒక మెగా సర్వే చేసాం. సర్వే అంటే మా 16,000 మందిని అక్కడికి పోయి తిరిగి వచ్చిన వాళ్ళను, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలను కలిసి ఒక మెగా సర్వే నిర్వహించి చివరికి తెలిసింది ఏంటంటే, తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళలో 100కి 80-85% మంది పేద SC, ST, BCలే. తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే అన్ని బాకీలు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది చేసేది లేబర్ పని. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు లాస్ అయి వస్తున్నారు. తిరిగి వచ్చి మళ్ళీ పోయేటప్పుడు కూడా మళ్ళీ బాకీలు చేసి వెళ్తున్నారు. సో ఆ కుటుంబాలు ఎవ్వరు కూడా ఆర్థికంగా స్థిరపడలేదు. కాబట్టి సో దీని మీద ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం చేయాలి, ఒక గల్ఫ్ NRI పాలసీ పెట్టాలి. ఎవరైనా గల్ఫ్లో చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. నేను చూస్తుండేవాడిని, ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రభుత్వం 5 లక్షలు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేది. అరే వీళ్ళు బాకీ చేసి బయట దేశాలకు వెళ్ళి అక్కడ చనిపోతే ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి డిమాండ్ రూపొందించి, అట్లా ఎక్కడైనా జైల్లో పడితే ప్రభుత్వం పట్టించుకొని ఇచ్చిపెట్టుకొని తీసుకురావాలి. అసలు మొదట ఏంటంటే అసలు ఇక్కడ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. గల్ఫ్ NRIలకు అంటే 10 లక్షల మంది పైగా గల్ఫ్ దేశాల్లో ఉంటే అని నీ దగ్గర ఒక వ్యవస్థ లేదు. ఎందుకు ఉండద్దు అనే దాని మీద అప్పుడు మేము ఉన్న రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి గారు, వాళ్ళు వినకపోతే ధర్నాలు, రాస్తారోకోలు. తర్వాత మేము సర్వే నిర్వహించినప్పుడు బయట దేశాలకు కూడా వెళ్ళాము. బహుశా దుబాయ్లో ఉన్నారు, దుబాయ్లో సోనాపూర్ క్యాంప్లో కాదు. సో నాకు బాగా ఉంటుంది.